ఎక్కడ వింటున్నా సరే ఈ మధ్య కాలంలో డబ్బు కోసం, ఆస్తి కోసం అంటే మానవ సంబంధాలు ఎటుపోతున్నాయి కూడా అర్థం కాని పరిస్థితి. చిన్న చిన్న విషయాలకు కూడా మనుషులు ప్రాణాలు తీసేంత కర్కశంగా మారుతున్నారు నేటి యువత అని చెప్పొచ్చు. ఇటువంటి ఘటనే జగన్నాథపురం గ్రామంలో అయితే చోటు చేసుకుంది. కన్నం రమణమూర్తి 70 సంవత్సరాలు, కన్నం వంశీ 19 సంవత్సరాలు. వీళ్ళకంటే ఈ కుటుంబ సభ్యులకి వరుసకి తాత మనముడు అవుతారు. వీళ్ళకి కుటుంబ సభ్యులకి నడకదారి విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నడకదారి విషయంలో ఇతన్ని అడ్డు తొలగించేసుకుంటే, ఈ పెద్ద ఆయన్ని అడ్డు తొలగించేసుకుంటే శాశ్వతంగా మాకే ఉంటుంది కదా ఈ దారి, నడకదారి అని అయితే చెడు ఆలోచనతో అతనిపై కత్తితో దాడి చేయడం జరిగింది. వెంటనే బొబ్బిలిలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విజయనగరం సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఇక్కడ తరలించారు. బుధవారం సాయంత్రం చికిత్స పొందుతూ రమణమూర్తి అయితే మృతి చెందడం జరిగింది. ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము. అలానే సిఏ శ్రీనివాస్ కూడా ఉన్నారు, ఆయనతో కూడా మనం మాట్లాడి అసలు ఇటువంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఆయన మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. ఇంకా అయితే ఇక్కడ పంచనామా జరుగుతుంది. రమణమూర్తి కుటుంబ సభ్యులతో పోలీసులు కూడా మాట్లాడి వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఒక విధంగా మాట్లాడుతున్నారు, నిన్న స్టేట్మెంట్ ఒక విధంగా రావడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఏంటన్నది కూడా వాళ్ళ మాటలను మనం అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ఏం జరుగుతుందని తెలియదు. అంటే నడకదారి విషయంలో తగు జరిగింది, అందువల్లే దాడి చేశాడు అని అయితే నిన్న రావడం జరిగింది. ఈ రోజైతే కుటుంబ సభ్యులు మరో విధంగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ కుటుంబ సభ్యుల్ని చూసుకుంటే వాళ్ళు అక్కడ రోధిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ కూర్చున్నారు, అంటే పంచనామా నిర్వహిస్తున్నారు. ఏం జరిగింది అనేది ఒకరు మాట్లాడుకుంటున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి టౌన్ పరిధిలోని జగన్నాథపురం అని ఒక విలేజ్ ఉన్నది. ఆ విలేజ్ బొబ్బిలి పట్టణానికి 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఆ విలేజ్లోని రమణమూర్తి అని చెప్పేసి జూట్ మిల్లులో వర్క్ చేసి రిటైర్ అయిన రమణమూర్తి నాకు ఆసామి 70 years ఓల్డ్. అతని ఇంట్లో ఉంటున్నారు. అతని ఇంటి ముందున వరుసకు మనవడయ్యే కన్నం వంశీ అని చెప్పేసి ఉన్నాడు, 19 years పర్సన్. అతను ఏంటంటే నడకదారి గురించి వాళ్ళకి ఇంజుడికి ఈయనకి అక్యూజ్డ్కి డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్స్ని బేస్ చేసుకుని 1వ తేదీ మిడ్ నైట్ 1:30 hours ఇంటి తలుపులు కొట్టి తట్టి లేపాడు. లేపిన తర్వాత ఏం చేశారంటే అతను బయటకు వచ్చి ఏంట్రా ఎందుకు వచ్చావు అని అడిగితే జనబాబాయ్ లేడని అడిగిన తర్వాత అతను తలకు పాకెట్లోది వెపన్ తీసుకుని స్టాబ్ చేశాడు, పొట్టలో పొడిచిన తర్వాత ఇమీడియట్గా అతను క్యాక్లేసి బయటకు వెళ్ళిన తర్వాత ఇతను పారిపోయిన తర్వాత సబ్సిక్వెంట్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఫస్ట్ ఎయిడ్ చేయించిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న నైట్ చనిపోయారు. దాని మీద ఫస్ట్ అటెంప్ట్ మర్డర్ చేసి అతను అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న చనిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్ వాళ్ళ బంధువులు ఇచ్చిన కంప్లైంట్ మీద మర్డర్ కింద ఆల్టర్ చేసాము. ఈరోజు పోస్ట్ మార్టం ఇంక్వెస్ట్ చేస్తున్నాము. ఇతని మీద నిందితుడి మీద ఇంతకుముందు గాంజా కేసు కూడా ఉంది. జువెనైల్గా ఉన్నప్పుడు ఇంకొక ఇద్దరితో కలిపి గాంజా కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అప్పుడు జువెనైల్ హోమ్ కూడా పంపించాము. 70 days ఉండి వచ్చాడు అనమాట. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి విజయనగరంలో మా మాయగారు అయిన కన్నం రమణమూర్తి గారు అంటే డెడ్ బాడీ తీసుకుంటే మా కుటుంబ సభ్యులందరూ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ డెడ్ బాడీ అనేది ఏ విధంగా వచ్చింది అనేది అంటే ఆయన మీద కక్షపాతంగా స్థల వివాదం అనేది ఒకప్పుడు జరిగింది. అది కరెక్టే అని అనేది స్థల వివాదంలో ఆ గొడవలు పోయి కొంతకాలం నేటికి కూడా అందరూ కలిసిమెలిసి చక్కగా ఉండేవారు. వాళ్ళు కూడా స్థల వివాదం అనే పాయింట్ అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాడేదో తాగిన మైకంలో చేసి ఉంటాడనేసి మేము బంధుమిత్రులందరం మేము చాలా ఆందోళన చెందుతున్నాం. కాబట్టి వీడు మళ్ళీ ఈ 90 రోజుల తర్వాత మళ్ళీ బెయిల్ మీద వచ్చాడంటే మళ్ళీ రకరకాల కక్షపూరితంగా రకరకాల ప్రజల మీద కూడా పడతాడు. మా బంధువుల మీదే కాదు, గ్రామంలో ఉన్న మహిళలు కూడా ఇళ్లలో ఉంటారు, పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతుంటారు. ఈ మహిళల మీద కూడా రకరకాల అఘాయిత్యాలు చేయడానికి ఆస్కారం ఉంటుందని ఇటువంటి వ్యక్తిని ఊర్లోనూ కూడా రాకుండా అవసరమైతే వాళ్ళ బంధుమిత్రులను కూడా ఊరు నుంచి తరిమేసేయాలని అధికారులని మరియు రాజకీయ నాయకులను కూడా గ్రామ పెద్దలను కూడా మరొకసారి మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. తాగిన మైకంతో పాటు ఇంతకు ముందు కూడా తను గంజాయి కేసు విషయంలో కూడా 2-3 సార్లు దొరకడం జరిగిందని పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా ఉండొచ్చేమో. అయితే మేమైతే ఆ రోజు కూడా తాగిన మైకంతో పాటు గంజాయి తీసుకుని ఉండొచ్చు. అది కూడా అందరూ పరీక్షించి తగు న్యాయం చేయాలని బంధుమిత్రులకు ఒక ధైర్యం కల్పించాలని
మరీ ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అంటే ఆ అబ్బాయి ఇదివరకు కూడా గాంజా కేసులో కూడా పట్టుబడడం జరిగింది. అప్పుడు 17 సంవత్సరాలు కాబట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ఇప్పుడు కూడా తాగిన మైకంలోనే ఈ ఘాతుకానికి అయితే పాల్పడ్డాడు యువకుడు. మాకైతే న్యాయం చేయాలి అని అయితే కుటుంబ సభ్యులు కూడా వేడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ బెయిల్పై వచ్చి కూడా మళ్ళీ ఎవరి మీదైనా కక్షపూరితంగా ఇటువంటి వ్యవహారం అయితే సాగించవచ్చు. మాకైతే న్యాయం జరగాలని అయితే కుటుంబ సభ్యులు అయితే వేడుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది.